రేవంత్ రెడ్డి గారు ఎల్లమ్మను, పోచమ్మను, మాంకాలమ్మను, పెద్దమ్మ తల్లిని వీళ్ళందరూ కూడా గ్రామ దేవతలు. ఒకళ్ళు గ్రామం ఆరోగ్యం కోసం, ఒకళ్ళు గ్రామంలో ఉన్న పశు సంపద, వేప చెట్టు, పర్యావరణం, ఎలాంటి రోగాలు రాకుండా ఇలా ఒక్కొక్క దేవతకు తెలంగాణ సమాజం పూజిస్తుంది. నువ్వు కేవలం మతాలను కాదు, తెలంగాణ సంస్కృతిని కూడా అవమానపరిచినవు. నీకెంతసేపు తెలంగాణ బాగు కాదు, తెలంగాణ గ్రామాల బాగు కాదు, నీ కాంట్రాక్ట్లు, నీ కమిషన్లు నిండినాయా, నీ జేబులు నిండినాయా, గంతే, ఇక్కడి వరకే. అందుకే డైవర్ట్ చేయడానికే మెస్సీ వస్తున్నారు, మంచిదే, అదొక ప్రైవేట్ ప్రోగ్రాం, ప్రభుత్వ ప్రోగ్రాం కాదు. అందుకే 3,000 నుంచి 12,000 రూపాయలు టికెట్ తీసుకుంటున్నారు. ఒక ప్రైవేట్ ఈవెంట్కి వస్తున్నాడు, మంచిదే. కానీ రాష్ట్రం మొత్తం రేవంత్ రెడ్డి గారు చెడ్డీలేసుకొని ఫుట్బాల్ ఆడేదే మాట్లాడాలి, కానీ ఈ 5 లక్షల కోట్ల భూకుంభకోణం గురించి మాట్లాడొద్దు. ఈ కేఎల్ఎస్ఆర్ అనే ఇన్ఫ్రా సంస్థ మీద సిబిఐ విచారణ, రేవంత్ రెడ్డి గారు బినామీ సంస్థ మీద సిబిఐ విచారణకు ఆదేశాలు వచ్చినా దాన్ని తొక్కేసేయాలి, ఎలాంటి మీడియాలో చర్చ రాకుండా. దయచేసి మేము మీడియా వారిని కోరుతున్నాం, ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉన్నది, మీరు చర్చ పెట్టాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు చెడ్డీలేసుకొని ఫుట్బాల్ ఆడితే దానికి స్పోర్ట్స్ సెగ్మెంట్లో టైం ఇవ్వండి. కానీ స్టేట్ అఫైర్స్, పొలిటికల్ అఫైర్స్లో ఇలాంటి ఒక స్కాండల్స్, ఇలాంటి ఒక కరప్షన్, నేరుగా డబ్బులు సంపాదించుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయి ఉన్న కంపెనీస్ విషయం మీద ఇవాళ రాష్ట్రం ఇలాంటి సీరియస్ ఇష్యూస్ మాట్లాడాలి. ఎక్కడికక్కడ మూకుమ్మడి నడుస్తున్నది. ఇదే కుర్చీలో కూర్చొని సుమారు వారం 10 రోజుల క్రితం అనుకుంటా జగదీశ్వర్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల విషయం మీద తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మీరు నరదిష్టి అనడం తప్పు అని దాన్ని ఖండించారు. కానీ 10 రోజుల నుంచి ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే ఈ హెచ్ఏఎల్టీపీ వివాదం, రకరకాల కుంభకోణాలు అన్నీ బయటికి వస్తున్నాయో, బీఆర్ఎస్ నాయకులు మొత్తం కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి, ఇండస్ట్రియల్ పార్క్స్కి విజిట్ చేయడానికి కూడా టీమప్ అయ్యి ఇవన్నీ నడుస్తున్నాయో, లైన్ గట్టి నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ అయిన ఒక యువకుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ప్యాంటు తీసి బట్టలు కూడా తీసి కొడతాం అని డైలాగు. సినిమాటోగ్రఫీ మంత్రి గారు వచ్చి నిన్న సినిమాలు ఆపేస్తాం